హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాం కేరళ. మేము ఎలా వెళ్తున్నాం, అక్కడ ఏమేమి చూస్తాం అనేది మీకు కంప్లీట్ వీడియోలో పెడతాను. చూడండి. ఎవరైతే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు మీకు కొత్త కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తాం అనుకుంటున్నాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇప్పుడు మనం వెళ్దాం, పదండి. చూడండి, వెళ్ళిపోతున్నావా? ఇద్దరం కలిసి పోతున్నాం కదా. తీస్తుంది 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 లేపితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి హరీష్ వస్తుండు. హరీష్ అంటే మా మరది. బస్ ఎక్కడ సరే సరే బాయ్ చెప్పు. నేను అయితే ఆ కసండి పట్టుకున్నదే పెడతావు. మంచుండూరి ఇదంతా యూట్యూబ్ లో పెడతా. బాయ్. కుక్క కూడా చెప్తుంది. అయితే స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంటున్నాను. ఈ రోజు నుంచి వెళ్ళాలి. మేము మెట్పల్లికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మేము వెళ్ళడానికి కార్ ఇంకా రాలేదు. కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము వెళ్ళబోయే కార్ వచ్చేసింది. హైదరాబాద్ ఫైనలీ మేమైతే హైదరాబాద్ కి రీచ్ అయ్యాం. ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ట్రైన్ బుక్ అవ్వట్లేదు అని చెప్పి మేము బస్ బుక్ చేసుకున్నాం. దానికోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే మాకు 3కి ఉంది, బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2 అవుతుంది. మేము ఇంకా 1 అవర్ ఇక్కడే వెయిట్ చేయాల్సి ఉంటది. మేము వెళ్ళే బస్ బిగ్ బాస్ తీసుకుని ఎట్లు ఉంటామండి. ఇదే ఘోరం కదా, ఇంకొంచెం ఘోరం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మేము నైట్ బస్ ఎక్కాం కదా, అలసిపోయినాం అని చెప్పేసి మేము వీడియో అయితే షూట్ చేయలేదు. ఇది ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాం. మాకు ట్రైన్ బుక్ కాలేదని చెప్పాను కదా, అందుకే మేము బిగ్ బస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈచ్ వన్ 2300 పడింది ఒక్కరికి. సో మేము కపుల్స్ కాబట్టి 2 టికెట్స్ బుక్ చేసుకున్నాం. బస్ అయితే చాలా బాగుంది, చూసుకోవాల్సిన ఇక్కడ. నాకు సెపరేట్ బెడ్షీట్స్ ఇస్తారు. ఇది ఒక క్యాబిన్ లాగా ఉంటుంది. మనకు బయట వ్యూ కూడా మనం బాగా చూడొచ్చు. మీకు ఎవరైనా కేరళ వెళ్ళేటప్పుడు ట్రైన్ బుక్ కాకపోతే బిగ్ బస్ ని చూస్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సెకండ్ డే మార్నింగ్ టిఫిన్ కోసం మా బస్ టిఫిన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉండాలి. టిఫిన్ అయితే చాలా చూస్తే బాగుంది. చూద్దాం ఎలా ఉంది. ఐ గ్యాస్ మనం ఇప్పుడు ఇదే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసింది. టిఫిన్ కాస్ట్ మాత్రం మామూలు లేదు. దోశ 90 రూపాయలు, పూరి 80 రూపాయలు. మరి గుడ్ మచ్ చేస్తుంది. మేమైతే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 4 అవుతుంది. కోచిలో ఇప్పుడే దిగేసాము. మళ్ళీ ఇప్పుడు కోచి బస్ స్టాండ్కి వెళ్తున్నాం. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మూనార్కి బస్సు ఎక్కాలి. బస్సు మ్యాక్సిమం 4 అవర్స్ పడుతుంది. ఇదంతా మన కోచి కేరళ. మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మేము ఇప్పుడు బస్ దగ్గరకు అయితే వెళ్తున్నాను. బస్ కోసం అయితే చాలా కష్టపడినాం, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. అందరినీ అడిగి ఎలా అనిపిస్తుంది చరణ్ నీకు? ఎలా అనిపిస్తుంది అడుగుతున్నావా? నమ్మకం అర్థం అవుతుంది మొత్తం.
మా జర్నీ హైదరాబాద్ నుంచి కొచ్చికి రావడానికి మినిమం మాకు 12:30 PM అని చెప్పాడు. మినిమం ఎంత 3:40కి దించండి కొచ్చిలో. ఇక్కడ బస్ స్టాండ్ ఇప్పుడు మా మున్నర్ బస్ ఎక్కినాం. ఇది 5 o'clock 10 o'clock మున్నర్కి పోతారు. అక్కడ మేము హోటల్ తీసుకొని హోటల్లో ఫ్రెష్ అవ్వాలంటే మాకు 11 అవుతుంది. 24 hours జర్నీ చేస్తూనే ఉన్నాము. ఇబ్బంది అవుతుంది జర్నీ. నాకు తెలిసి ట్రైన్ లో రావడమే బెటర్. ఇది కూడా ఒక నెంబరే. చూద్దాం నెక్స్ట్ ఇంకెట్లుంటుంది పోయింగా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.